పాన్ పరాగ్ యాడ్ పై బట్ నిప్పేస్తాడు. షారుఖ్ ఖాన్ వచ్చి సిక్కుమని షారుఖ్ ఖాన్ వచ్చేస్తాడు. మన తెలుగులో మహేష్ బాబు, వీళ్ళకి అస్సలు నడుతున్నాను, మహేష్ బాబు ఫ్యాన్స్ నేను ఏమి చేయలేను, వీళ్ళకి సొసైటీ పట్ల బాధ్యత ఉండదు. ఆ బాబు గోగునేర్ గారు ఎలా తిడుతున్నారు చూడండి, రాజమౌళి గారిని, మహేష్ బాబుని ఎలా తిడుతుంది. ఎందుకంటే సొసైటీ ఏమైపోతుంది వీళ్ళకి అనవసరం. ఆ పాన్ పరాకులు ఎలా వేసుకోవాలో తెలుసా, ఇదిగో ఇలా వేసుకోవాలని చూపిస్తున్నారు స్టార్ హీరోలు. పాన్ పరాకు మంచిదా చెప్పండి, అవయవాలకు మంచిదా? ₹10 పాన్ పరాకు అడ్వర్టైజ్మెంటు మనకు నచ్చిన యాక్టర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసరికి అది ఆరోగ్యమా అనారోగ్యమా అనవసరం. సొసైటీలో స్టార్ అన్నవాడు పాన్ పరాకు కోసం చెబితే జనాలు ఎగబడి కొనేసుకుంటారు. సొసైటీలో ఎవడైనా సోది చెప్తే, ఒక హై క్లాస్ ఫిగర్ ఒక సోది చెప్తే వింటారు. పెద్ద సబ్జెక్ట్ కూడా వాళ్ళు ఏం చెప్పరు, కానీ వాళ్ళు చెబుతుంటే ఈ సోది ఎలా వింటారంటే వాళ్ళ కేటగిరీని బట్టి వింటారు, వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి వింటారు, వాళ్ళ రేంజ్ని బట్టి వింటారు, వాళ్ళ యొక్క వృత్తిని బట్టి వింటారు, వాళ్ళ యొక్క సమాజంలో ఉన్న వాళ్ళ డబ్బుని బట్టి వింటారు. అందుకే వాళ్ళ సామాన్యులను ఎలా మభ్య పెడతారు తెలుసా, వాళ్ళు చెప్పే సోదంతా వింటారు. మీరు చూడండి, ఒక థమ్సప్ డ్రింక్ కుదిరింగా తాగరండి, ఆ మేడ మీద దూకేస్తారు, ఈ మేడ మీద దూకేస్తారు, అలా దూకేస్తారు, ఇలా మౌంటైన్ డ్యూ దూకే, బుర్జ్ ఖలీఫా దూకే, థమ్సప్ హెలికాప్టర్ మీద దూకేస్తుంటారు. అడుగుతాను, అలా ఎలా దూకేస్తారు వాళ్ళు దూకేస్తున్నారంటే మనం నమ్మేస్తాం సీరియస్గా వెళ్ళి ఆ కొట్టుకాడ దూకేసి మనం కొనేసుకుని తాగేస్తాం. అంతే. సోదంతా నమ్ముతామండి, చెత్తంతా నమ్ముతాం. ఎలా నమ్ముతాం. ఈ సొసైటీ ఎవరి మాటలు నమ్ముతుంది చెప్పండి? సొసైటీలో సోది చెప్పేవాడు గొప్పోడైతే అది సోదైనా నమ్ముతారు. సొసైటీలో సామాన్యుడు చెప్పేది సత్యమైతే ఈ సొసైటీ సత్యాన్ని ఇప్పుడు చెప్పండి, దేన్ని బట్టి సువార్త నమ్మట్లేదు చెప్పండి? గొప్పోడు చెప్పండి, చిన్నోడు. గొప్పోడు ఏది చెప్పినా గొప్ప, చిన్నోడు ఎంత గొప్ప సత్యం చెప్పినా అది చిన్నదే లెక్చర్. ప్రభు అందుకే చెప్తున్నాడు, సువార్త జనాలకి ఎందుకు ఎర్రితనం అయిందంటే, ఒకటే దేవుడు రావడం ఏంటి, యూదులతో వాదించడం ఏంటి, ఆ వాదనల మధ్య వాళ్ళని పట్టేసుకోవడం ఏంటి, చంపేయడం ఏంటబ్బా ఇదంతా, అది ఫస్ట్. రెండవది, వాళ్ళు ఈ సువార్త చెప్పేది మొదటి శతాబ్దం నుంచి ఈ సత్యం చెప్పేది అందరూ ఎలాంటి వాళ్ళు అంటే అసలు లెక్కల్లో లేనో ఎక్కువ చెప్పారు ఈ సత్యాన్ని. ఒకవేళ ఎవరైనా మోతుబరి కానీ, ఎవడైనా డబ్బు ఉన్నవాడు కానీ, జ్ఞాని కానీ పట్టుకుంటే సువార్త చెప్పి వాళ్ళ సోద ఎక్కువ, సువార్త ఎక్కువ చెప్తారు వాళ్ళు. ఆ రోజుల్లో మా నాన్నగారు ఎవరంటే, ఎవరు, ఈ ఊరు మాది, ఆ ఎకరం మాది, ఇదంతా మాకు ఎందుకు సువార్త చెప్పు. ఆలోచన గాంచి గొప్ప కేటగిరీ నుంచి వచ్చిన సువార్త చెప్పరు చూసారా. ఆ రోజుల్లో మా తాతయ్య గారు, మీ తాతయ్య గారు మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టేవారు. వై ఎందుకు నిలబెట్టేవారంటే, స్నానం చేసేవాడు కదా మీ తాతయ్య. మీసాల మీద ఎప్పుడు నిమ్మకాయలు నిలబడతాయి చెప్పండి? స్నానం చేయకపోతే దానికి బాగా మట్టి పడ్డేస్తే నిమ్మకాయలు, టమాటకాయలు కూడా నిలబడతాయి. స్నానం చేయలేనప్పుడు ఎటు గట్టిగా అవుద్ది, మీసాల మీద అంటే లాజిక్ ఏముండదు. ఇక చాలామందిని అబ్జర్వ్ చేయండి మీరు కావాలంటే. గొప్ప ఇంటి నుంచి సువార్తకు వచ్చిన వాళ్ళు అందరిని కాదండి, గొప్ప తెగల నుంచి సువార్తకు వచ్చిన వాళ్ళు, వాళ్ళ గొప్పలు తప్ప సువార్తలు తక్కువ ఉంటాయి. అంటే హై కేటగిరీ నుంచి సువార్తకు వచ్చిన వాళ్ళు వాళ్ళ కేటగిరీ కోసం ఎక్కువ ఉంటుంది, సువార్త కొరకు. అందుకే దేవుడు చెప్పుకోవడానికి ఏమీ లేనోడినే నువ్వు వచ్చి చెప్పరా అంటాడు. ఇంకా అడుగు చెప్పుకోవడానికి ఏముంది, సువార్త తప్ప. నువ్వు వచ్చి చెప్పరా, నువ్వు వచ్చి చెప్పు, ఇదిగో లెక్కల్లో లేని నువ్వు వచ్చి చెప్పు అంటాడు. అలాంటి ఎంచుకుంటాడు. అందుకే మొదటి 2 కారణాలు, ఒకటి దేవుడు చనిపోవడం ఏంటి, 2 చెప్పేవాళ్ళు ఇలాంటి వాళ్ళు చెప్తున్నారు కనుక వాళ్ళని బట్టి సత్యాన్ని ఏమేస్తారు చెప్పండి, అంచనా వేసి వినడం మానేస్తున్నారు.